చెప్పబోతున్నారు మీ పార్టీ నుంచి సీఎం గారు కానీ? ఈ నెల 27వ తేదీ నుండి రేపు నెల 20వ తేదీ వరకు బస్సు యాత్ర ఇడపలపై నుండి ఇచ్చాపురం వరకు జరుగుతుందండి. అనేక ప్రాంతాల్లో తిరుగుతూ బహిరంగ సభలు, సిద్ధం సభలు జరగని ప్రాంతాల్లో బహిరంగ సభలు జరుపుతారు. ఆ సభల్లో సీఎం గారు మాట్లాడతారు. అదేవిధంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకు, కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకులందరూ ఇళ్లలో పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నుండి ప్రజలకు సేవ చేయించినటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సేవను అప్పుడు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి, ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారే మా ముఖ్యమంత్రులు కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి, భారతదేశం కాదు కదా, ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల దేశాలు చేతులు ఎత్తేసినాయి అనమాట. కరోనా మా వల్ల కాదు, మేము చేయలేమనే విధంగా చేతులు ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి ఈ చరిత్ర తిరగరాసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. గతంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలను నట్టేట ముంచి 50 సంవత్సరాలు వెనక్కి పంపించినటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి భరోసా, బతుకు మీద భరోసా కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 31 లక్షల మంది పెన్షన్లు ఇచ్చిన, ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 30 లక్షల పెన్షన్లు ఇచ్చినటువంటి గత ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత 66 లక్షల పెన్షన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను సార్. జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు ఉన్నారు మనతోటి. శివపార్వతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందు ముఖ్యంగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అమ్మ వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శివపార్వతి గారు, 27వ తారీఖు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మరో షెడ్యూల్ ఖరారైనట్టుంది. మరి ఆయన ఏ సిటీ నుంచి అయితే పోటీ చేస్తున్నారో పిఠాపురం, అక్కడి నుంచే ఈ వారాహి యాత్ర కొనసాగిస్తున్నారని కూడా తెలుస్తుంది. మరి ఏం చెప్పబోతున్నారు, ఎలా దిశానిర్దేశం చేయబోతున్నారు మీ మిత్ర కూటమికి కూడా?